తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలను మన ఆలోచన సాధన సమితి నాయకులు పెదవూర బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మన ఆలోచన కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి మన ఆలోచన సాధన సమితి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని యువత, మహిళలు ముందుకు రావాలని మన ఆలోచన సమితి వ్యవస్థాపకులు కటక నరసింహారావు పిలుపునిచ్చారు. బీసీ కులాలను చైతన్యపరిచి రాజ్యాధికారం సాధించడమే మన ఆలోచన సాధన సమితి లక్ష్యమని వారన్నారు. సమాజహితం కోరేవారు కవులు, కళాకారులు, మేధావులు, కర్షకులు అందరూ తమతో కలిసి రావాలని నరసింహరావు పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ ఆశయాలను అందరూ ముందుకు తీసుకుపోవాలని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని అన్నారు. అమరవీరులు చేసిన పోరాటాలను, త్యాగాలను నేటి తరానికి తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈరోజు మన ఆలోచన ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి ఈ యొక్క ఆలోచన సాధన సమితి ఆఫీస్లో ఘనంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటిగా సంత్ గాడ్గే బాబా జయంతితో మొదలయ్యి ఈరోజు మొన్న 19వ తారీఖు నాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు, ఈరోజు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని మన కట్కం నరసింహరావు గారి ఆధ్వర్యంలో చేయడం చాలా శుభపరిణామము. ఎందుకంటే రాబోయే రోజులలో ఆమె స్ఫూర్తితో గాడ్గే బాబా అడుగుజాడల్లో ముందుకు నడుచుకుంటూ యువత మహిళలు రాజకీయంలో కూడా రావాలి. వస్తే రాబోయే రోజులలో ఇంకా కూడా గ్రామాల్లో ఉండే ప్రజకులని చైతన్యం చేయుటకు ఇంకా వాళ్ళకు మేము ఆలోచన ఇస్తాము, వారి ఆలోచన మేము కూడా తీసుకుంటాము. ఎందుకంటే అక్కడ ఉండే గ్రామాల్లో ఉండే ఇప్పటికీ అక్కడ ఉన్న అగ్రకులాల వారు వాళ్ళని హింసలకు గురి చేస్తున్నారు. దానిని అరికట్టడం చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున ఐలమ్మ వర్ధంతులు, గాడ్గే బాబా ఇలాంటి వర్ధంతులు జయంతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. నేను కోరేది ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాము సోషల్ మీడియాలలో ఎంతోమంది వస్తున్నారు. వారు మా రజకులని హింసకు గురి చేసి వసూళ్లకు దారి చేసారు. అలాంటి వారిని మన రజకులు నమ్మవద్దు. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నారు కొంతమంది. కొన్ని సంఘాలే ఉన్నాయి, 36 సంఘాలు అంటారు. కానీ 36 సంఘాలు కాదు, 2-3 సంఘాలు యాక్టివ్ ఉన్నాయి. వారిని నమ్మండి, వారికే వారి అభివృద్ధికి తోడ్పడాలి. ఎందుకంటే మంచి చేసే వాళ్ళ దాంట్లోకే మనం వెళ్ళాలి. వారికి మన సంఘాలలో ఉన్న వారికి తోడ్పాటు కావాలని నా యొక్క మనవి. జై బీసీ, జై జై బీసీ. మన ఆలోచన సాధన సమితి గత సంవత్సర కాలంగా అనేక మంది మేధావులు, విద్యావేత్తలు, తెలంగాణ ఉద్యమకారులు అనేక సంవత్సరాలుగా బహుజనుల కోసం, బీసీల కోసం, కుల సంఘాల కోసం పనిచేస్తున్నటువంటి వేలాది మందిని సంప్రదించి ఏం చేస్తే ఈ బీసీ సమాజం చైతన్యం అవుతుంది, ఏ రకమైనటువంటి కార్యాచరణ తీసుకుంటే బీసీలలో చైతన్యం వస్తుంది, ఏ ఉద్యమాలను అవలంబిస్తే బీసీలందరూ ఒకటిగా కదిలి వస్తారు, భిన్నమైన ఆలోచనలు ఉన్నటువంటి బీసీలు, భిన్నమైన సంస్కృతులు కలిగినటువంటి బీసీలు, భిన్నమైనటువంటి వృత్తులు కలిగినటువంటి బీసీలు ఒకటిగా రావాలి. తద్వారా సమాజం బాగుపడాలి. సమాజం కనుక బాగుపడితే, చైతన్యం కాగలిగితే రాజకీయ పార్టీలు చైతన్యం అవుతాయి, రాజకీయ నాయకులు ఆలోచన చేస్తారు. నాయకులు ఆలోచన చేస్తే ఆయా సమాజాలకు సరి అయినటువంటి పంథాలో, సరి అయినటువంటి విధానంలో వారు పనులు చేయగలుగుతారు. తద్వారా దేశం మొత్తం కూడా ఒక చైతన్యవంతమైనటువంటి దేశంగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. 60-70% ఉన్నటువంటి బీసీలు గ్రామాలలో, 60-70% ఉన్నటువంటి బీసీలు ఇంకా అన్నవో రామచంద్ర అంటూ మాకు అధికారం ఇవ్వండి, మాకు విద్యని ఇవ్వండి, మాకు వైద్యం ఇవ్వండి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మాకు ఏదో పెట్టండి అని అడుక్కునే పరిస్థితి ఉందంటే ఆ దేశం యొక్క పరిస్థితి ఏంటిదో ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దేశం అభివృద్ధి చెందిందా
అభివృద్ధి చెందలేదా అనేటువంటి విషయాలు కూడా మేధావులైనటువంటి వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన ఆలోచన సాధన సమితి చైతన్యమే మార్గంగా ప్రజల యొక్క ఆలోచన విధానంలో మార్పు రానంత వరకు బీసీలు అత్యధికంగా ఉన్న రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి అవకాశం లేదు అనే విషయాన్ని నమ్మి మన ఆలోచన సాధన ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి బీసీలను చైతన్యం చేయాలనేటువంటి సంకల్పం పెట్టుకున్నాం. అదేవిధంగా తెలంగాణ కోసం, జాతి కోసం, వర్గాల కోసం, సమాజ హితం కోసం పాటుపడినటువంటి అనేక మంది మేధావులు, యోధులు, ఉద్యమకారులు, ఆయా సందర్భాల్లో పోరాడినటువంటి గొప్ప గొప్ప నాయకుల యొక్క జన్మదినోత్సవాలను, వర్ధంతి దినోత్సవాలను జరిపి తద్వారా ఆ వర్గాలలో చైతన్యం తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కూడా గత నెల 19 నాడు సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి, ఈనాడు ఐలమ్మ గారు వీరనారి వీర వనిత ఐలమ్మ గారి చిట్యాల ఐలమ్మ గారి వర్ధంతి దినోత్సవాన్ని, రాబోయే రోజుల్లో అనేక మంది గొప్ప నాయకుల యొక్క వర్ధంతి జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ ఆ వర్గాలలో చైతన్యం తీసుకురావాలి, తద్వారా మొత్తం బీసీలలో చైతన్యం తీసుకురావడం అనేటువంటిదే లక్ష్యంగా పనిచేస్తున్నది. కాబట్టి గ్రామాలలో ఉన్నటువంటి యువకులు, రచయితలు, మేధావులు, కార్మికులు, కర్షకులు, కళాకారులు, ముఖ్యంగా ఉద్యోగాలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ముఖ్యంగా సమాజ హితం కోరేటువంటి ఒక సమాజ హితకులు, అదేవిధంగా సామాజిక న్యాయం కోరాలి రావాలి అని కోరుకుంటున్నటువంటి వారు, భిన్నమైన పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీలో ఎలా సాధ్యమవుతుందో ఆలోచన చేసుకుంటూ ఈ సమాజాన్ని చైతన్యం చేయడానికి మాతో కలిసి రావాల్సిందిగా, మీ ఆలోచనతో మాకు పంచాల్సిందిగా, మా ఆలోచన మేము మీకు, మన ఆలోచనతో అందరం కలిసి ముందుకు వెళ్ళడానికి మీరందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఈనాడి చిట్యాల ఐలమ్మ గారి వర్ధంతి ఉత్సవాన్ని, వర్ధంతి జయంతిని మన ఆలోచన సాధన సమితి ద్వారా జరుపుకోవడం జరిగింది.